ఇటు చూస్తూ రెండు అరచేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచడం. పూర్తి ప్రశాంతతతో ఎటువంటి ఆలోచన లేకుండా శ్రీ మాతాజీ గారి బొట్టు వైపు చూస్తూ మనల్ని మనం గమనించుకున్నాం. చేసేది చేయించేది శ్రీ మాతాజీ. మనం ప్రేక్షకులు మాత్రమే. మన రెండు అరచేతులు మన సహస్రం పైన గమనించుకున్నాం. శ్రీ మాతాజీ గారి యొక్క శ్రీ చరణాల వద్ద పూర్తిగా శరణాగతిలో అవుదాం. పూర్తి భక్తి శ్రద్ధతో శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకున్నాం. అమ్మా శ్రీ మాతాజీ, మాలో ఉండి చేస్తుంది చేయించేదంతా మీరే తల్లి. మేము కేవలం మీ పనిముట్లము మాత్రమే తల్లి. యు ఆర్ ద డూవర్, యు ఆర్ ద ఎంజాయర్ శ్రీ మాతాజీ. మన యొక్క ఆలోచనలు, మన యొక్క బాధలు, భావోద్వేగాలు అన్నిటినీ శ్రీ మాతాజీ గారి శ్రీచరణాలకు సమర్పించుకుందాం. ఇక్కడ ఏది లేదు, ఎవరు లేదు, మీరు శ్రీ మాతాజీ. ఆ యొక్క కనెక్షన్ గమనించుకుందాం. పూర్తి భక్తి శ్రద్ధతో శ్రీ మాతాజీ గారి శ్రీచరణాలు సమర్పణ చేస్తుంది. శరణాగతి తీసుకుంది. అమ్మా శ్రీ మాతాజీ, దయతో మా అందరి శరణాగతిని స్వీకరించండి. ఈ ధ్యానం చేయుటకు మా అందరికి అర్హతను కల్పించండి తల్లి. అనుమతిని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, దయతో ఈ సామూహికతలో అందరి కుండలిని శక్తిని జాగృతం చేసి ఒక్కటిగా చేయండి తల్లి. ఆ పరమ చైతన్య శక్తితో ఐక్యం చేయండి అమ్మ. మీ యొక్క చైతన్య తరంగాలు మా అందరిలో ప్రవహింపచేయుతారు. మా అందరికి కుండల్ని జాగృతం చేసి మీ యొక్క సంరక్షణలో ఉంచండి తల్లి. మన అందరిని కుండల్ని జాగృతం చేసుకుని బంధం తీసుకున్నాం. రెండు అరచేతులు భూమి మీద ఉంచాం. అమ్మ శ్రీ మాతాజీ, దయతో మా అందరిలో ఉన్న సర్వదోషాలన్నింటినీ భూతత్వంలో తొలగించి ధ్యానం చేయటకు అనుమతిని అర్హతను కల్పించండి కదా. మా ప్రతి చక్రంలోను నాడుల్లోను
సర్వజీవ కణజాలను ఉన్న సర్వదోషాలన్నింటినీ తీసేయండి తల్లి. మీ యొక్క చైతన్య శక్తితో మమ్మల్ని మమేకం చేయండి తల్లి. శ్రీ మాతాజీ గారు బొట్టుగా చూస్తూ దాన్ని మనలో జరిగే క్లియరెన్స్ శ్రీ మాతాజీ గారు మనకి ఇస్తున్న చైతన్యం. ఇక్కడ శ్రీ ఆది భూమాత ముందు తీసుకుని ఓం त्वमेव साक्षात् श्री आदि भूमाता साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः. మనం సహస్రం మన రెండు అరిచేతులు పంపించుకున్నాం. శ్రీ మాతాజీ దైవ మాలో ఉన్న సర్వదోషాలు పూర్తత్వానికి తీసేయండి. మన రెండు అరిచేతులు వెళ్ళగొట్టుకుని ఎడం చేయి శ్రీ మాతాజీ గారి వైపు నుంచి కుడి చేయి భూమి మీద నుంచి మన లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకుందాం. అటెన్షన్ సహస్రం మన ఎడం చేయి విధానాడి వైపు ఉంచుతాం. అమ్మ శ్రీ మాతాజీ దయతో మా ఎడమ విధానాడిలో ఉన్న సమస్త దోషాలన్నీ భూతత్వంలోనికి తొలగించండి. శ్రీ మహాకాళి శ్రీ భైరవ శక్తులు నాలో జాగృతపరచండి. మా ఈడానాడి అంతటి ఉన్న చైతన్య శక్తితో నింపండి. శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ ఓం त्वमेव साक्षात् श्री महाकाली साक्षात् श्री भैरवनाथ साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः. శ్రీ మాతాజీ దయతో మా ఈడానాడిలో ఉన్న సమస్త దోషాలు తొలగించి మాలో శుద్ధమైన కోరికను స్థిరపరచండి. శుద్ధమైన ఇచ్ఛాశక్తిని ప్రసాదించండి. నెమ్మదిగా మన కుడి చేసి మాతాజీ వైపు ఎడమ వైపు ఆకాశం వైపు నుంచి మన అటెన్షన్ చిత్తం పింగ్లా నాడి కుడి వైపు నాడి మీద ఉంచుతాం. కుడి చేతిలో ఏం జరుగుతుందో శాస్త్రాల పైన పింగ్లా నాడి వైపు చిత్తాన్ని ఉంచుతాం. శ్రీ మాతాజీ దయతో మా పింగ్ల నాడిలో ఉన్న సమస్త దోషాలన్నింటినీ తొలగించండి. మాలో క్రియాశక్తిని పెంపొందించండి. నిర్మలమైన చిత్తాన్ని మాలో స్థిరపరచండి. మాలోని అధిక ఆలోచనలన్నింటినీ తొలగించండి. నిర్విచారిత వైపు మిమ్మల్ని స్థిరపరచండి.
శ్రీమాత దైవమాల క్రియాశక్తిని పెంపొందించండి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మీ కుడి చేతిలో గమనించుకోండి. నెమ్మదిగా రెండో చేతులు శ్రీమాత చేయండి. మన రెండు అరిచేతుల్లో సమతుల్య స్థితి అమ్మ శ్రీమాత దయతో మహిళా నాడి పెండ్ల సమతుల్య సంప్రసాదించింది. గతం తాలూకు ఆలోచనలు భవిష్యత్ తాలూకు ఆలోచనలు మా నుండి దూరం చేసి మమ్మల్ని వర్తమానం వస్తే మమ్మల్ని సమతుల్యతలో ఉంచండి. మాలోని కుండని శక్తిని శిశువుల నాడిలో ప్రయాణింప చేయించండి. మన చిత్తాన్ని పూర్తిగా చిన్న నాడిలో ఉంచి శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మీలోని ప్రశాంతతను పంపించుకోండి. పూర్తి వర్తమానంలో శ్రీ మాతాజీ గారి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంది. 4 సార్లు ఓంకారం తీసుకున్నాం. ఓం ఓం
ఓ మూడు మహామంత్రాలు చెప్తాను. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माता श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। श्री गणेशम्। ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। अम्मा श्रीमाता మామూలాదా చక్రమండలి శ్రీ గణేశ్వర మీరని దయతో మా అందరిలో శ్రీ గణేశ తత్వాన్ని జాగృతి పరిచింది తండ్రి. మన అందరం మన మూలాధార చక్రాన్ని గమనిస్తుంది. అప్రయత్నంగా మనం ఏం జరుగుతుందో గమనించి శ్రీ మాతాజీ గారు మనకు అనేక స్పీచెస్ లో చెప్పారు. ధ్యానం అనేది అప్రయత్నంగా జరగాలి. కంప్లీట్ మైండ్ యాక్సెంట్, మన హార్ట్ ఓపెన్ అవుతుంది. ఏం జరుగుతుందో శ్రీ మాతాజీ గారు మనకి ఏం ఇస్తున్నారో గమనిస్తూ ఉంటాం. మన అటెన్షన్ మన శాస్త్రాల మీద ఉంటూ మన మూలాధార చక్రాన్ని గమనించుకుంటాం. అమ్మ శ్రీ మాతాజీ దయతో మా యొక్క మూలాధార చక్రాన్ని బలోపేతించింది. మీ యొక్క కటాక్ష వీక్షణాలు మమ్మల్ని అర్థంలో చేయండి.
ఈ గణేశుడి ద్వారానే మనలో కుండలి శక్తి అనే జాగృతం జరుగుతుంది. శ్రీ గణేశుడు పరమేశ్వరిస్తే కాబట్టి మనకి మూలాధార చక్రం చాలా ఇంపార్టెంట్. ఈ 4 దళాల మూలాధార చక్రంలోని చైతన్యాన్ని గమనించండి. శ్రీ గణేశ పైగా మా కుండలి శక్తి జాగృత అనుమతిని ప్రసాదించి మా ప్రతి చక్రంలో ఉన్న సర్వదోషాలన్నిటికీ సంబంధింపజేసి శ్రీ గణేశ తత్వాన్ని స్థిరపరచండి తండ్రి. ఇక్కడ శ్రీ గౌరీ గణేశ మంత్రం ఓం తమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమః. మీ 2 అరిచేతులు సహస్రాలు మూలాధార చక్రాన్ని గమనించండి. కుండలిని శక్తి యొక్క జాగృతాన్ని గమనించండి. ఆలోచన అనేది లేకుండా గమనించండి. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని స్వాదిస్తాను చక్రం దగ్గర ఉంచుకోండి. ఇక్కడ శ్రీమాతాజీ గారు మనకి నిర్మల జ్ఞానాన్ని ప్రసాదించడం కోరుకుంది. నిర్మలమైన చిత్తాన్ని ప్రసాదించడం కోరుకుంది. మనలో సృజనాత్మకతను కోరుకుందాం. శ్రీమాతాజీ గారు మనకి అనేక స్పీచెస్ లో చెప్పారు. చిత్తం యొక్క ఇంపార్టెన్స్, చిత్తం అంతర్గతంగా తీసుకెళ్ళాలి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి. అటువంటి నిర్మలమైన చిత్తాన్ని ప్రసాదించడం శ్రీమాతాజీ గారిని కోరుకుంది. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని 3వ చక్రం నాభి చక్రం దగ్గర నుంచి బొడ్డు దగ్గర ఉన్నటువంటి నాభి చక్రం ఈ చక్రం నుండి మనకి అన్వేషణ అనేది మొదలవుతుంది. సీకింగ్ అనే డిజైర్ ఈ చక్రం నుండి వస్తుంది. మనం ఎప్పుడైతే పూర్తిగా సంతోషం సంతృప్తితో ఉంటామో అప్పుడు ఈ చక్రం అనేది ఎన్లైట్ ఉంటుంది, చైతన్యవంతమవుతుంది. శ్రీ మాతాజీ గారు మనకి అటువంటి స్థితిని కల్పించుకోవాలి. ఉన్న దాంట్లో సంతోషం సంతృప్తి ఉండేది
తత్వాన్ని మనకు ప్రసాదించుకున్నది. మనలో లక్ష్మీనారాయణ శక్తులను జాగ్రత్తపరచడం కోరుతున్నాం. అనే యొక్క చిత్తాన్ని నాభి చక్రం చుట్టూతో ఉండేటటువంటి భవసాగరం ఎప్పుడైతే మనం ఈ భవసాగరం దాటగలుగుతామో స్వయం గురు తత్వం అనేది శ్రీ మాతాజీ దయతో మీ యొక్క చైతన్య శక్తి మా భవసాగరాన్ని ప్రవహింపచేయండి తల్లి. మమ్మల్ని అందరినీ భవసాగరాన్ని దాటించండి. ప్రతి సద్గురువు యొక్క తత్వాల మాలో జాగ్రత్తపరచండి. ఆది గురు దత్తాత్రేయుల వారి యొక్క అమాయకత్వాన్ని మాలో స్థిరపరచండి. మా అందరిలో ధర్మాన్ని స్థాపించండి. ఈ రెండు అరిచేతుల్లో నాటి చక్రం సహస్రాలను సమర్పించండి. అప్రయత్నంగా గమనించండి. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని హృదయ చక్రం దగ్గర ఉంచండి. శ్రీ మాతాజీ గారి దగ్గర పోయి మనకి ధైర్యాన్ని ప్రసాదించండి. మనలోని ఆ భక్తిత భావాన్ని దూరం చేసి ధైర్యాన్ని ప్రసాదించండి. మనలో దృఢ సంకల్పం పెంపొందించండి. నిర్భయత్వాన్ని మనలో స్థిరపరచుకొని మా పని వెళ్తుంది. శ్రీ మాతాజీ దయతో మా అందరిలో జగదంబ శ్రీ దుర్గా మాత యొక్క శక్తులను జాగ్రత్త మమ్మల్ని ఆత్మతత్వం వైపు ప్రయాణించి చేస్తారు. నేను ఆత్మను సత్యాన్ని పొందగలను అనుభవాన్ని మాకు ప్రసాదించు. మర్యాద పురుషోత్తం లక్షణాలు మా అందరిలో స్థిరపరచు. శ్రీ జగదంబ శ్రీ దుర్గా మాత శక్తులు మాలో జాగ్రత్త. మీ హృదయ చక్రాన్ని చైతన్యాన్ని పంపించండి. నెమ్మదిగా మనం చెప్తాను.
విశుద్ధి చక్రం దగ్గర ఉంచుకోండి. శ్రీ మాతాజీ గారు మనకు అనేక స్పీచెస్ చెప్పారు విశుద్ధి చక్రం యొక్క ఇంపార్టెన్స్. మనలో సెన్సిటివిటీ పెరగాలని, సూక్ష్మత పెరగాలని, వైబ్రేషన్స్ ఫీల్ అవ్వాలన్నా కూడా మన విశుద్ధి చక్రం స్ట్రాంగ్ ఉండాలి. మన సైకోలో ఎదగటం కోసం కూడా మన విశుద్ధి చక్రం ఎంతో యొక్క క్వాలిటీస్ మనకి ఎంతో ఇంపార్టెంట్. మాతాజీ గారిని ఇక్కడ పోదు అటువంటి క్వాలిటీస్ అన్ని కూడా మనలో స్థిరపరచండి. మన అటెన్షన్ సత్సారం పైన ఉంచుతూ మన విశుద్ధి చక్రాన్ని గమనించుకుంటాం. మాతాజీ దయతో అందరి విశుద్ధి చక్రాల నుంచి నైపుణ్యపరిచింది. బంధరాహిత్యాన్ని ప్రసాదించండి. సాక్షితత్వ స్థితిని మా అందరికీ ఇవ్వండి. సామూహికతలో ఇమ్మడగలిగే శక్తిని మాకు ప్రసాదించండి. అమ్మ శ్రీమాతాజీ దయతో మాకు మంచి వాక్శుద్ధిని ప్రసాదించుతాం. అంత మాధుర్యాన్ని ప్రసాదించుతాం. తద్వారా నలుగురికి సహయోగ చెప్పగలిగే స్థితిని మాకు ప్రసాదించండి. మంచి వాక్శుద్ధి ఇవ్వండి. విశుద్ధి చక్రంలో చైతన్యం గమనించి మా అందరిలో కృష్ణతత్వాన్ని జాగ్రత్త. మా ఎడవైపు కుడివైపు శ్రీ లలిత చక్రం శ్రీ చక్రాన్ని బలోపేతం చేయండి. చైతన్యవంతం చేయండి. మూలాధారం విశుద్ధి చక్రం కొరకు మీ యొక్క స్థితిని కనిపించుకోండి. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని ఆత్మ చక్రంలో కనిపిస్తుంది. మనలో అహంకారం ఉన్నంత వరకు మన ఆత్మ చక్రం తెరవపడదు. మన అహంకారం ప్రత్యహంకారాల వల్ల మన ఆజ్ఞా చక్రం పూర్తిగా మూసుకుని ఉంటుంది. ఇక్కడ శ్రీ మాతాజీ గారిని వేడుకున్నాం. అమ్మ శ్రీ మాతాజీ దయతో మా అందరిలోని అహంకారం ప్రత్యహంకారాన్ని పూర్తిగా నశింపజేయండి. నేను అనే అహంకారాన్ని మా నుండి పూర్తిగా దూరం చేయండి. మీ ఆత్మ చక్రాన్ని శ్రీ మాతాజీ దయతో మా ఆజ్ఞా చక్రాన్ని చైతన్యపరచండి.
మాలోని అహంకారం ప్రతి అహంకారాలన్నింటినీ పూర్తిగా నశింపచేసి మమ్మల్ని భగవంతుని యొక్క సామ్రాజ్యంలోకి తీసుకెళ్ళండి తండ్రి. ఈ జీసస్ ఉన్నటువంటి క్షమాగుణం మా అందరిలో నింపండి. ఇక్కడ మన కుడి చేతిని ఆకాశం మీద నుంచి లార్డ్స్ ప్రేయర్ చేసుకుని, అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. నెమ్మదిగా మన కుడి చేతిని యథాస్థానానికి తీసుకొచ్చి రెండు అరచేతులు ఒళ్ళో పెట్టుకొని చిత్తాన్ని పూర్తి సహస్రాన్ని పెట్టుకొని ఒక 10 నిమిషాలు కంప్లీట్ సైలెంట్ మెడిటేషన్, అప్రయత్న ధ్యానం, ఎఫర్ట్లెస్ మెడిటేషన్. మదర్ మనకి ఏమి ఇస్తున్నారు, మన యొక్క స్థితి గమనించుకున్నాం. నిరుచాంతం
Happy that you all were meditating here and were trying to develop your depth. You all have depth, a very deep personality within yourself. But we have to touch that. That's very important. Because, you see, we sing, have music, that's a very good thing. We enjoy each other's company also is very good. And that's a nice thing. But we have to enjoy our own company also. By meditating, going within yourself. Now, what is the use? One may ask, Mother, now we have got realization, we have a nice life, we are enjoying ourselves, we are doing so well. The deeper you go, the deeper you touch the essences of all the things, like all the elements. When you had finished your meditation, you saw how the rain fell down, how the rain came suddenly. So rain has felt your depth, or you have felt the depth of rain. Now you know that if you light one little candle and put your finger towards it, with my photograph there, it acts, it reacts, and it gives you a flame which burns, sometimes gives you smoke, sometimes it gallops. So you have noticed that there's a reaction even in the fire. So all elements have got an effect if a saint wants to have an effect. But first of all, you must reach your own essences. Once you reach your own essences, then you reach the essences of all the elements. And then you can handle all the elements as you like, or you can order them as you like. First, they will act, expressing that they have been touched. Like today, the rain came pouring down. Then later on, you can command, and you can ask the rain to come, to work out many things of that kind. We have to be deep people. We have to go much deeper within ourselves to touch our essences. That is, you know very well that all our chakras are made out of these essences. And when we go deep into ourselves, what we find that we can touch the elements very well. While doing so, actually we move horizontally. When we start moving horizontally, at the core of it, we find that there are these essences placed. And these essences then start exciting the essences across. Like in the radio, you have seen there's ether. Now, when you speak on one side of the radio, it gets completely manifested in the essence of the ether, and then everybody can hear it. Now when you people just give a bandhan, sometimes you find that you have communicated with another person. But that's only the essence of the ether, or we can say the subtler of the subtlest. People have only gone onto the subtler side, we can say, by science, but you go to the subtlest side, and that subtlest side gives you all these effects. Now you have seen also that in some of the photographs, suddenly you find light coming out of my head, or there's somebody shown us with a light, somebody's from the head the light is coming. You have seen all this. This is done also by the same method, but here the deities like Vishnu Maya works out. She's very active, she works it out, she does all these things. And you know that also, that when they gave me once a beautiful crown in Switzerland, in the sky, they got the photograph of the same, very beautifully done. The crown was there, Fatima's crown, my face, my eyes and everything so clearly. All this is done by Vishnu Maya. So all the essences
are working out for you, as well as all the deities are working out for you. They are very anxious that these things should be done, and you are the channels for them to work it out. Now, for example, as I told you the other day, if you don't keep yourself all right, a simple thing I told you to put in the nose some ghee. It's a very simple thing, but that helps me a lot, because that helps my Vishuddhi. But if you don't do it, I suck in any case. Whatever problems you have, I suck in. I suck in the problem of Sahajogis, also the problem of the city where I am, also the problem of the country where I am, maybe of the whole universe. But my horizontal movement is quite large and is very subtle, and I do it quietly. But you must also understand that you can do a lot by your horizontal movement. By horizontal movement, what happens? That you start meditating on a particular subject, which is a very bothersome subject and which is for the destructive of humanity. Anything, you just put your attention to it and meditate. If you are that deep, that means if your caliber has improved to that extent, you will immediately put an effect on that. Immediately you will see there will be a change. There will be something happening in that direction. This is your power, which you have to actually develop. So we have to meditate, and by meditation we develop that strength within us. So automatically we start solving the problem. Like our antennae grow up to that point, the way we are strong inside, they grow outside to help so many things which are to be helped. Now you see that people are realizing that the world is in a great mess, and there are lots of problems that have come through materialism, through wrong thinking, through emotional thinking, through stupidity, we can say. We have no time for all this. What we have to do is to develop ourselves deeper and deeper and deeper, so that on horizontal plane also we are effective. Sahaja Yoga, first of all, is for personal improvement, is for the inner improvement as far as the personal side is concerned. Means your intelligence must improve, your temperament must improve, your heart must clear out, your feelings must be all right, then you should, your health should be all right, then your relationship with others should be all right, your ego should go away, your superego should go away. All these things are there. But this only helps a personality, just a personality that is very limited, that is yourself. But now this personality can become an instrument if you can develop that depth within yourself. But normally what happens, people are very much still worried about themselves, say about their wives, about their children, about their husbands or their household or this and that. These are not important things, because we have to be those instruments which are what you call them, like pilotless bombs. We have to develop that depth within us. That depth is possible, and you can really cure many problems of your country if you could just meditate on that. Now for today, I had actually sucked in most of the problems which I felt were there in Canberra, and later on in that conference, and later on here. All these problems came into my understanding, I would say, and I was trying to work on them. My working style is different because I have very sharp and very effective instruments. But I have to pay attention to it, and I little bit suffer also, doesn't matter. Now for you also, it is important that you also develop those deeper feelings within you, deeper sense within you. But mostly people are very superficial type. They just think about their body, their impressions, how they carry themselves. At the most they think they have to be very legal minded, or we have to be at the most not drinking, not smoking, and all these things are achieved and we have achieved everything. But I think that is not so.
And second point is that we think that if we love each other, if we love mother, that is the end of everything. It's not true also. Because your love for me is there, no doubt, and it should be intense, it should be deeper. But the deeper you go into that love, then you will be surprised how you receive a special quality of correcting the things that are wrong around you. Gradually that quality improves. For example, a Sahajogi goes to anybody's house, that house must become auspicious. But such a Sahajogi must have a good heart. If the heart is not good, in the heart there is still anger, passion, lust, greed, then such a heart won't effect. But a person who has purified himself, if he goes into any family, any household, any society, the whole change will take place. The circumstances will change. Things that do not work out will start working out immediately. Like they said, Mother, as soon as you sent from this Sunday, everything started working out as far as the television is concerned and radio is concerned. I didn't do anything, in a way. But that should happen with you also. Wherever a saint goes, things are changing. But you have to be a saint. And a saintly person has a very deep understanding of another person. And this is what it is lacking. We don't have that deep understanding for each other. Then even if you have for some of your own friends, or maybe in the same ashram that you are staying in, all that, but it should deepen much more. It should go further and further. माननीय गडकरी जी को जल्दी है, फिर भी हम लोगों ने